పాస్బుక్స్ లేకుండానే పంట రుణాలు 13,000 కోట్ల గోల్మాల్ అంటూ 9,68,000 బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టు గుర్తింపు. ఇగో 9,68,000 బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టుగా గుర్తింపు. నకిలీ పాస్బుక్స్తో కొందరు, అసలు పాస్బుక్స్ లేకుండా మరికొందరు క్రాప్ లోన్లు కొట్టేసినట్లు నిర్ధారణ. అక్రమార్కులతో బ్యాంక్ అధికారుల కుమ్ముక్కు, ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కార్ అంటూ రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్, బయటపడ్డ బ్యాంకర్ల భాగోతం అంటూ ఇది రుణమాఫీకి సంబంధించిన అప్డేటు. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే 13,000 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిపోయిందట. మరి ఏం బిక్తురు మీరంతా? ఏం చేస్తూ ఉన్నారు? అసలైన రైతులకు ఇవ్వకుండా, అసలైన రైతులకు రుణమాఫీ వర్తించకుండా అడ్డమైన కొర్రీలు పెట్టి రైతులను అంత ఆగం చేస్తారు కదా. ఇవాళ మరి నకిలీ దొంగలు 13,000 కోట్లు ఎత్తుకపోయినాక మీరంతా ఎందుకు? అసలు ఏం వ్యవస్థ, ఏం నడుపుతున్నారు? అసలు ఇంత చాతగానితనమా, ఇంత దరిద్రమా? 13,000 కోట్ల రూపాయలు పోయినాయి అంటే ఒక్క 3,000 కోట్ల రూపాయలు మొన్న రిలీజ్ చేస్తే ఇవ్వడానికి చాతగాని దద్దమ్మలు, బ్యాంకులు, నకిలీ ఎవడో ఇక దొంగలు, మొత్తం దొంగలే కదా అదిగా చేసింది. రైతులైతే చేయరు, ఇది రైతులు చేయరు. పక్కాగా నకిలీ పాస్బుక్లతో పాటు ఇక్కడ అసలు పాస్బుక్లు లేకున్నా కూడా, అసలు పాస్బుక్లు అనేవి లేకుండా కూడా క్రాప్ లోన్లు తీసుకొని ఇలా మాఫీ కొట్టేసిరట. మరి గివి పట్టుకోవడం చేత కాదు. కొర్రీలు పెట్టి అవసరమైన రైతులు ఇబ్బంది పెట్టాలి కానీ గిది పట్టుకోవడం చేత కాదు. గిన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లా వృధా అయిపోతే ఇది తీయడం రాలేదు. కానీ ఈ డేటా తెప్పించుకొని వీళ్ళకి ఇస్తాం, ఈ బ్యాంక్ అకౌంట్లు ఇట్లా ఇట్లా అని చెప్పారంటే ఇక వీళ్ళని ఎవరు నమ్మాలి? వీళ్ళని ఇక పట్టాదారు పాస్బుక్స్ పెడితే కానీ పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు అసలు ఎలాంటి పాస్బుక్స్ లేకుండానే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చాయి. ఏకంగా 9,68,000 బ్యాంక్ అకౌంట్లకి సంబంధించి, అంటే దగ్గర ఒక 10 లక్షల బ్యాంక్ అకౌంట్లకి 13,419 కోట్ల క్రాప్ లోన్లు మంజూరు చేశాయి. రుణమాఫీ కోసం బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం తెప్పించిన వివరాలతో ఈ భాగోతం బయటపడ్డది. పోయినేడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం క్రాప్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లను కోరింది. అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్ లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు గుర్తించారు. అసలు ఇక బ్యాంకులు దొంగేశం వేసి, ప్రభుత్వము లంగేశం వేసి రైతులని ఈ గోసపుచ్చుకోవడం మీద అర్థమవుతలేదు. ఇప్పుడు బ్యాంకులేమో దొంగేశం వేసినాయి, 1,000 కోట్ల రూపాయలు అప్పనంగా కొట్టేసే ప్రయత్నం చేసినాయి. ఇక బ్యాంకులు గిట్లా ఉన్నాయి. ఇక వీళ్ళని బ్యాంకులని దొంగలు లంగలు అనకపోతే ఏమనాలి? పాస్ పుస్తకాలు లేకుండా నకిలీ పాస్ పుస్తకాల మీద లోన్లు ఇచ్చి ఇలా మాఫీ పొందినాయి అంటే మరి ఎన్ని 1,000 కోట్ల రూపాయలు అప్పనంగా వాళ్ళకి అంటగట్టినట్టు. ఎంత దౌర్భాగ్యం మీద! అసలైన రైతుకి ఎందుకు చెందకూడదు? ఇక అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్ లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ పాస్బుక్స్ పెట్టి కొన్ని, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్బుక్స్ పెట్టి మరికొన్ని, అసలు పాస్బుక్స్ లేకుండా మరికొన్ని రుణాలు పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది అంటూ వాళ్ళందరి నుంచి రికవరీ చేసి, నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి వీళ్ళందరి నుంచి రికవరీ చేసి 13,000 కోట్ల రూపాయలు నిజంగా అర్హులైన రైతులందరికీ వేసేయాలి ఈ రాష్ట్రంలో. లేకపోతే మీ అంత చేతగాని దద్దమ్మ ఇక ఎవ్వడూ లేడని చెప్పి నిర్ధారణకు వచ్చేసినట్టే ఈ తెలంగాణ రైతాంగం అంతా. 13,000 కోట్ల రూపాయలు ఎవడో అనామకుడు, అసలు ఊరు లేదు, పేరు లేదు, ఎవడు తిన్నాడో తెలియదు, ఎక్కడ తిన్నాడో తెలియదు, కోట్లాది రూపాయలు, 1,000 కోట్లు, మరొక 1,00,000 రూపాయలు, 40,000, 50,000 రుణమాఫీ ఇవ్వడం చేతగాని దద్దమ్మలు 13,000 కోట్ల రూపాయలు ఇట్లా పోతా ఉంటే ఏ గుడ్డిగాడిదా పనులు తోముతా ఉన్నారు వీళ్ళు, ఏం బిక్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు డైరెక్ట్గా. చూడండి ఇక్కడ ఇంకా దీన్ని రాసుకున్నారు. ఇంకా గోల్మాల్ అక్రమ ముఠాలతో పాటు కొందరు బ్యాంక్ అధికారుల జాయింట్ వెంచర్లో 1,000 కోట్ల క్రాప్ లోన్లను కొల్లగొట్టినట్టు తెలుసుకుంది. ఈ వివరాలన్నీ చూసి సీఎం రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. విస్మయం కాదు థూ అని నీ మీద నువ్వు ఉమ్మేసుకో, అయిపోతుంది, దరిద్రం పోతుంది. ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఇట్లా అడ్డదారులు పోతున్నాయని తెలుసుకున్నాక మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వ్యవసాయ శాఖ ఏం చేస్తూ ఉన్నది? అసలు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నదా అసలు పని మీద? ఒక్కనికన్నా సోయి ఉన్నదా? మరి ఎందుకో చిన్న రైతులను కోసపుచ్చుకుంటారు మీరు? ఈ వివరాలను చూసి సీఎం ఆట విస్మయం చెందిండట. అందుకే రుణమాఫీ కోసం పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అది ప్రామాణికంగా తీసుకోకపోయి ఉంటే ఆ మొత్తం కూడా మాఫీ చేయాల్సి వచ్చేదని, అప్పుడు ఆ భారం అంతా ప్రభుత్వంపై పడేదని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు వెలుగుకు తెలిపారు. ఓకే, ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకమే మేము ప్రామాణికం అని చెప్పి మళ్ళీ గాడిగా వచ్చింది. మరి రేషన్ కార్డు ప్రామాణికమని ఎందుకు చెప్పారు మీరు? రేషన్ కార్డు ప్రామాణికమని ఎందుకు చెప్పిండ్రు? గైడ్లైన్స్లో ఎందుకు ఇచ్చిర్రు? దాని ప్రకారంగా ఇలా 2 లక్షల కంటే మీద ఉన్నటువంటి రైతులకు ఎందుకు రుణమాఫీ అందకపాయే? ఆ 13,000 కోట్ల రూపాయలకి ఇట్లా ఎవనవనుకో దొంగలకు అప్పచెప్పే కంటే అసలైనోనికి ఇస్తే అయిపోతుంది కదా.
నేను ఇంకా పైసలే లేవు కదా ఆపిరు కదా అనుకుంటే దొంగలకు ఇచ్చిర్రు మొత్తం. ఇగో అప్పుడు ఆ భారం అంతా ప్రభుత్వంపై పడేదని తెలిపారు. అయితే ఈ అక్రమ పంట రుణాలపై ప్రభుత్వం ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. బ్యాంకులు కూడా ఏ మేనేజర్ ఉన్నప్పుడు ఆ క్రాప్ లోన్లు మంజూరు చేశారనే దానిపై వివరాలు తీస్తున్నట్టు తెలిసింది. ఒక ఆడబిడ్డ ఫోన్ చేసింది, ఒక చెల్లె ఫోన్ చేసింది మొన్న, అన్న నాకు సంబంధం లేకుండా నేను అసలు అప్లై కూడా చేసుకోలేదు, నాకు తెలియకుండానే నా పేరు మీద లోన్ ఎత్తిరన్న, లోన్ ఎత్తడంతో పాటు ఆ మేనేజర్ని నేను ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే ఆ డిఓ దగ్గరికి పిలిపిస్తే అక్కడ మాట్లాడినాక లేదు ఆయనే కట్టుతాడమ్మా, ఆయన కట్టేస్తాడు, ఆయనతో కట్టిపిస్తా అని చెప్పి ఆఫీసర్ ఎప్పుడు ఇక ఆ దొంగ ఆ రోజు పైసలు ఎత్తుడు, ఇలా అంటే ఆయన మాఫీ వస్తే వస్తుంది, రాకపోతే ఆయన కడతాడు అని చెప్పి చెప్పడం. అసలు పాస్ పుస్తకాలు లేకుండా దొంగ పాస్ పుస్తకాలు పెట్టి నకిలీ పాస్ పుస్తకాలతో లోన్లు లేపి వేల కోట్ల రూపాయలు తీసుకున్నోని పట్టుకోవడం చేతకాని దద్దమ్మలు అసలైన రైతుకి ఇవ్వడానికి వెనకకైతారు. ఇగో అయితే బ్యాంకులు కూడా ఏ మేనేజర్ ఉన్నప్పుడు ఆ క్రాప్ లోన్ మంజూరు చేశారనే దానిపై వివరాలు తీస్తున్నట్టు తెలిసింది. ఆ సన్నాసులు మొత్తం సస్పెండ్ చేసి తీసి పడేసారు ఉద్యోగాలకి వెళ్ళి. మీరు చెప్తారు కదా అవినీతి చేస్తే సహించము, అవినీతికి ఆస్కారమే లేదు, అవినీతి రహిత పరిపాలన అని చెప్తారు కదా, పక్కగా ఎవడెవడైతే అన్ని వేల కోట్ల రూపాయలు తినడో వాళ్ళని పక్కకు పెట్టాల్సిందే, వాళ్ళ నుంచి రికవరీ చేసి అసలైన రైతుకు లబ్ధి చేకూరాల్సిందే. మాఫీ అవుతాయనే అక్రమ క్రాప్ లోన్లు, ఇది అసలు ముచ్చట. ఇక క్లారిటీ, ఎట్లయినా మాఫీ చేస్తే ప్రభుత్వాలు ఎట్లయినా లోన్లు ఫ్రీ అయిపోతాం, అట్లాంటప్పుడు దాచుకుందాం నింపుకుందాం ఇక డిసైడ్ అయిపోయారు. ఇక ఇది చేయడం చేత కాదు, అప్లికేషన్లు పెట్టుకొని రైతు తిరగాలి, రైతు కాగితం పట్టుకొని అయ్యా జర నాకు రైతు భరోసా అయ్యా అంటే దాంట్లో కూడా పెట్టినా పెడతారు కదా, ఇంట్లోనే జరిగింది దాంట్లో జరగదన్న గ్యారంటీ ఏముంది, రైతు భరోసాలో జరగదన్న గ్యారంటీ ఎవడిస్తాడు? గిది పట్టుకోవడమే చేత కాలేదు వాళ్ళకి. వ్యవసాయ శాఖకి ఎవడు రైతు ఎవడు కాదు, ఏ పాస్ పుస్తకాలు కరెక్టు, ఏది రైటు రాంగ్ అని ఏవోలు గది చెక్ చేయలేరు ఇప్పటిదాకా. ఇప్పుడట రైతు భరోసాకు అప్లికేషన్లు ఇస్తే చెక్ చేసి పంట చెక్ చేసి మరీ రైతు భరోసా సాయం అందిస్తారట. దీన్ని నమ్మచ్చునా? మీరు నమ్ముతారా? చెప్పు, ఒకరు మెసేజ్ పెట్టి ఒకళ్ళు ఎవరన్నా నమ్ముతారా? ఇట్లా ట్రాన్స్పరెన్సీ ఉంటుందా అందులో? అసలు డేటా తెలుస్తుందా బరాబర్? అనుమానం, గ్యారంటీ లేదు. రుణమాఫీయే ఎవడెవడో పైసలు తీసుకొని ఇంత దర్జాగా వైట్ కలర్ మోసం. అయితే మాఫీ అవుతాయని అక్రమ క్రాప్ లోన్లు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఎన్నికల్లో పార్టీలన్నీ రుణమాఫీ చేస్తాయని హామీలు ఇస్తున్నాయి. దీంతో పంట రుణం ఎలాగో మాఫీ అవుతుంది కదా అని ధీమాతో కొందరు అక్రమార్కుల బ్యాంకుల నుంచి అక్రమంగా క్రాప్ లోన్లు తీసుకుంటున్నారు. ఎక్కువ కాలం ఒకే బ్రాంచ్లో ఉండడం కదా, పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది కదా అని కొందరు బ్యాంకర్లు సైతం అక్రమార్కులతో కుమ్ముక్కై పాసు పుస్తకాలు లేకుండానే పంట రుణాలు ఇస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో పట్టాదారు లేకుండానే లోన్లు మంజూరు చేస్తున్నారు. ఉదాహరణకు ₹1,00,000 పంట రుణం తీసుకుంటే అందులో 60-40 రేషియోలో అక్రమార్కులు బ్యాంకర్లు పంచుకుంటున్నారు. ఇగో ఇదే అసలు ముచ్చట. ఇక 60-40 రేషియోలో అక్రమార్కులు బ్యాంకర్లు, అటు బ్యాంక్ వాళ్ళకి ఇటు వీళ్ళకి పర్సంటేజ్ వేసుకొని 60% ఒకరు 40% ఒకరు తీసుకొని కథం రైతుల పేరు మీద పైసలు తీసుకున్నారు, ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు మాఫీ కూడా అయిపోయినాయి వాళ్ళకి. గిది పట్టుకోలేదు మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది పట్టుకోవడం చేతగాలి. అయితే ఇక్కడ ఇటీవల రుణమాఫీ సందర్భంగా ప్రభుత్వం లబ్ధి పొందిన రైతులకు మెసేజ్ పంపించడంతో క్రాప్ లోన్లు తీసుకోకుండా తమకు మెసేజ్ వచ్చిందని కొందరు చెప్పడంతో ఇలాంటి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. అసలు ముచ్చటది, నాకేమో మెసేజ్ వచ్చింది, నేనేమో లోన్ తీసుకోలేదు, మరి ఎప్పుడు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఇది ఎట్లా వచ్చిందని చెప్పి పోయి బ్యాంకుని అడిగితే నువ్వు లోన్ తీసుకోలేదమ్మా అని చెప్తే వాళ్ళు షాక్ అయిపోయారు. కానీ మాఫీ అయినట్టుగా మెసేజ్ వచ్చింది, ఎట్లొచ్చింది చెప్పాలి. అంటే అసలైనోడు తీసుకోలేడు, ఎవడో ఒక దొంగ తీసుకుంటే వానికి మాఫీ వస్తే ఆ పైసలు వానికి అకౌంట్లో పడ్డాయి, దాని బ్యాంక్ కోడ్ వాడు పంచుకున్నాడు, కానీ మెసేజ్ మాత్రం వీళ్ళకి వచ్చింది. ఇది బయటకు వచ్చింది, ఇగో దీని ద్వారా తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బ్యాంకుల్లో ఇలాంటి వ్యవహారాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇవి తక్కువ మొత్తంలోనే ఉంటాయని ప్రభుత్వంతో పాటు అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారి అన్ని బ్యాంకుల నుంచి అంటే 32 బ్యాంకులు, 3,992 బ్రాంచులు, 899 ఫ్యాక్స్లను నుంచి పంట రుణాల వివరాలు సేకరిస్తే వేల కోట్లు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు ఇవన్నీ వ్యవసాయ పంట రుణాల్లో మొండి బకాయిలుగా ఉండిపోయాయి. అన్ని దొంగ పత్రాలు ఇవ్వడం, పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బాకీ ఎవరి నుంచి వసూలు చేయాలనేది సవాల్గా మారిందంటూ ఇగో ఇది ఇంకా జరగాలి, అట్లాంటిది బ్యాంకులకే జరగాలి, తప్పు చేసినోనికే జరగాలి. మొత్తానికి వాళ్ళకి ఈ తప్పు చేసినందుకు పంట అంటే ఎవరైతే తప్పుడు ధృవపత్రాలతోని తప్పుడు డీటెయిల్స్తోని పంట రుణం పొందిరో వాళ్ళకు మాఫీ చేయకపోతేనే వాళ్ళకి కరెక్ట్, అది బ్యాంకులకు కూడా సిగ్గు వస్తుంది. మరి ఎవడు రైటు ఎవడు రాంగ్ అనేది ఎట్లా తెలవాలి? ఇప్పుడు మళ్ళీ రైతులు ఎగబడాలి, సార్ నేను నిజంగానే రైతును, నేనే తీసుకున్నా, నాదే లోన్ అని ఆయన చెప్పాలి. లేదా తీసుకున్న వాళ్ళు సార్ నాకు మెసేజ్ వచ్చింది బై మిస్టేక్లో క్రెడిట్ అయినట్టుందని మళ్ళీ బ్యాంకుల దగ్గరకు పోవాలి. ఏంది అసలు ఇది ఎడిపోతుంది? అసలు
ఇక అసలు రైతులకు తిప్పలు. ఇది అసలు ముచ్చట. మనకు కావాల్సింది ఇది. రైతులు పంట రుణం కోసం వస్తే పట్టాదారు పాస్ పుస్తకం AB అంటే 1B పత్రం ఏ బ్యాంకులో రుణం లేనట్టు అంటే నో డ్యూ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్లు బ్యాంక్ అధికారులు తెప్పించుకుంటారు. సదరు రైతు ఇచ్చిన డాక్యుమెంట్లు నిజమైనవా కావా అని ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులో నిర్ధారణ చేసుకుంటారు. ఆ తర్వాత నానా కొర్రీలు పెట్టి అరకొరగా రుణం ఇస్తారు. అసలు పట్టాదారు పాస్ పుస్తకం తనఖా పెట్టుకోకుండా నేరుగా ఆన్లైన్లోని వివరాలు యాక్సెస్ చేసి ఆ భూములకు పంట రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇటీవల కాలంలోకి అందుబాటులోకి తెచ్చారు. పాస్బుక్లు ఇంతకుముందు పక్కాగా పెట్టుకుంటుండే. ఇప్పుడు ఏం చేశారంటే త్రూ ఆన్లైన్ చేసి దాన్ని యాక్సెస్ చేసి డైరెక్ట్గా ఇచ్చేటట్టుగా అంటే పాస్బుక్లు మన తానే ఉన్నాయి. అయితే ఇక్కడ అందుబాటులోకి తెస్తే ఇందులోనూ గ్యాంబ్లింగ్ చేసినట్టు తెలియంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో దళారులు అటవీ భూములకు అటవీ హక్కు పత్రాల పేరుతో నడిపిన దందా బయటపడ్డది. 20,000 తీసుకొని ROFRతో పాటు పంట రుణాలు ఇప్పించినట్టు గుర్తించారు. అయితే ఇలా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నకిలీ పోడు పట్టాలు, అటవీ అధికారుల రికార్డులు పరిశీలించకుండా నో డ్యూ సర్టిఫికేట్ లేకుండానే బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడం పైన విచారణ జరుపుతున్నారు. బ్యాంకర్లు కూడా ఇన్వాల్వ్ కావడంతో ఈ మోసాలు జరుగుతున్నట్టు నిర్ధారించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో నకిలీ పాస్ పుస్తకాలతో క్రాప్ లోన్లు ఇచ్చారు. రైతులకు తెలియకుండా వారి పేర్లపై పైరవీకారులు బ్యాంక్ అధికారులతో కుమ్ముక్కై కోట్లలో రుణాలు తీసుకున్నారు. 2 ఏళ్ల కిందట సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి బ్యాంకు సిబ్బంది కొందరు గ్రామస్తులతో కలిసి బ్యాంక్ మేనేజర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 47 మంది రైతులకు పంట రుణాలు ఇప్పించిన విషయం బయటపడ్డది. ఇలా ఎక్కడెక్కడ ఎంతెంత పంట రుణాలు అక్రమంగా ఇచ్చారు, ఎవరి హయాంలో జరిగిందనే దానిపైన పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారంటూ ఇది మొత్తానికి పంట రుణాలల్లా రుణమాఫీలో జరిగినటువంటి గోల్మాల్. 13,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఎవడైతే దోసుకున్నాడో ఇటు రైతులకి ముట్టకుంటా, ఇటు రైతులకు అందకుంటా, అటు ప్రభుత్వ సొమ్ము కథం పట్టిరు. ప్రభుత్వం కెంచి డబ్బులు తీసుకొని ఇటు రైతులకు కూడా ₹1 అందకుండా మధ్యలో ఉన్నటువంటి దొంగలు అంటే బ్యాంకులు కొంతమంది దళారులు కలిసి దోపిడీ చేస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖరాబ్ అయిపోతే 1,000-2,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా కేటాయించి రైతులకు మంచి చేద్దామని ఆలోచించని ప్రభుత్వం మరి 13,000 కోట్ల రూపాయలు ఇట్లా అప్పనంగా అక్రమార్కులకు కట్టబెడితే మరి రికవరీ చేసి అసలైన రైతులకు లబ్ధి చేకూరుస్తారా లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి వాళ్ళని పట్టుకుంటారా లేదా, దొరుకుతారా లేదా, దొరకకపోతే మీ చేతగానితనమే అది.